ఇంకా పక్కింటివారు 2 రోజుల నుంచి గట్టు చింకి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళకి 2 రోజులు సెలవు ఉంటుంది. 2 రోజుల తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. గట్టు ఇంకా చింకి అమ్మా నాన్నలతో కలిసి ఇంటికి వెళ్తారు. అమ్మా, నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటుంది కదా, మనం త్వరలోనే వెళ్దామమ్మా. తప్పకుండా గట్టు. అప్పుడే గుడ్డు చూస్తాడు. అతని పక్కనే ఒక అబ్బాయి కూర్చునుంటాడు. ఇంకా అబ్బాయి వీల్ చైర్లో కూర్చునుంటాడు. గట్టు చింకికి ఆ అబ్బాయితో బాగా స్నేహం కుదురుతుంది. హాయ్, నీ పేరేంటి? నా పేరు మోంటీ. అవునా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా నాన్నతో పాటు ముంబై వెళ్తున్నాను, కొత్త ఇల్లు చూడడానికి. ఎందుకంటే నాన్నకి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. అలాగా మాంటీ, ఇది చాలా మంచి విషయము. నీకు తెలుసా, మేము ముంబైలోనే ఉంటాము. మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాము. మాంటీ ఇంకా గట్టు చింకి మంచి స్నేహం అవుతుంది. వాళ్ళు ముగ్గురు కలిసి బాగా మాట్లాడుకుంటారు. మాంటీ, ఒకవేళ మీ నాన్నకి బొంబాయి షిఫ్ట్ అయితే నువ్వు కూడా నీ స్కూల్ని వేరే దగ్గరికి అడ్మిషన్ మార్చుకోవాల్సి ఉంటుంది కదా, అంతేనా? ఆ మాట వినగానే మాంటీ కాస్త బాధపడతాడు. ఏమైంది మాంటీ? గట్టు మాటలు విని నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను ఏ స్కూల్లో అయితే చేరాలనుకుంటున్నానో ఆ స్కూల్లో నేను మ్యాథ్స్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. కానీ నేను మ్యాథ్స్లోని కాస్త వీక్, అందుకే నాకు కొంచెం భయంగా ఉంది. ఎగ్జామ్ని నేను ఎలా రాస్తానో ఏంటో అని. అందులో భయపడాల్సిన అవసరం ఏముంది అంటే, నీకు తెలుసా, పంతుల్ కిడ్స్ వెబ్సైట్లో ఎన్నో మజా అయిన గేమ్స్ ఇంకా టాయ్స్ ఉన్నాయి. వాటి ద్వారా నువ్వు చాలా ఈజీగా మ్యాథ్స్ నేర్చుకోవచ్చు. ఏమంటావ్? ఏంటి, నిజంగానా గట్టు? అయితే నేను ఆ వెబ్సైట్ని ఖచ్చితంగా చెక్ చేస్తా. మాట్లాడుతూ ప్రయాణం పూర్తవుతుంది. గట్టు చింకి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఇంటికి వెళ్తారు. మాంటీ కూడా వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ట్రైన్ దిగుతాడు. అక్కడ గట్టు చింకికి మాంటీ బాగా గుర్తొస్తుంటాడు. ఇద్దరూ బాధపడుతుంటారు. గట్టు, మాంటీ దగ్గర మనం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాల్సింది, మర్చిపోయాం కదా. అవును చిట్టి, తెలియదు. మనం ఇంకా ఎప్పుడైనా మాంటీని కలుస్తామో లేదో. కానీ మాంటీ చాలా మంచివాడు కదా, ఏమంటావు? హా గట్టు. అప్పుడు అమ్మ అక్కడికి వస్తుంది. గట్టు చింకి, రేపటి నుంచి మీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ బ్యాగ్స్ అన్నీ సర్ది పెట్టుకోండి, సరేనా? సరే అమ్మా. గట్టు ఇంకా చింకి బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకుని పడుకుంటారు. మరుసటి రోజు నుండి స్కూల్ మొదలవుతుంది. అలానే వారం రోజులు గడిచిపోతాయి. ఇంకా గట్టు చింకి మాంటీ గురించి మర్చిపోతారు. ఒకరోజు గట్టు చింకి సాయంత్రం హోంవర్క్ చేస్తూ ఉండగా అక్కడికి నాన్న వస్తారు. గట్టు చింకి, నీకు తెలుసా, మన పక్కింట్లోకి ఒక కొత్త ఫ్యామిలీ వచ్చారు. అవును, నేను కూడా చూశాను. మధ్యాహ్నం వాళ్ళు సామాన్లు సర్దుకుంటున్నారు. ఎవరొచ్చారో ఏమో, కానీ మనం వెళ్ళి కలిసి వద్దాం. అవునమ్మా, నేను ఇంకా చింకీ కూడా మీతో పాటు వస్తాము కదా చింకీ? హాహా, తప్పకుండా పిల్లలు. అప్పుడే గట్టు చింకి డోర్ బెల్ మోగుతుంది. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారు. అది ఎవరో కాదు, మా ఆంటీయే. అతని తల్లిదండ్రులతో మా ఆంటీ ఇంకా గట్టు చింకి ఒకరిని ఒకరు చూసి ఆశ్చర్యపోతారు. మాంటీ నువ్వా? గట్టు చింకీ మీరా? ఇది మీ ఇల్లా? నేను నమ్మలేకపోతున్నాను. అవును మాంటీ, కానీ నువ్వేంటిక్కడ? గట్టు, మేమే మీ పక్కింట్లో దిగిన కొత్త పక్కింటి వాళ్ళము. వీరిద్దరూ మా అమ్మా నాన్నలు. మేము ఇప్పటి నుంచి ఇక ఇక్కడే ఉంటాము, తెలుసా? అరే వాహ్, ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. గట్టు చింకి, ఎవరినైతే మీరు చాలా మిస్ అవుతున్నారో వాళ్లే మన పక్కింట్లోకి దిగారు, ఏమంటారు? భలే ఉంది. నిజంగా ఇది చాలా అద్భుతం. చాలా మజా వస్తుంది కదా. గట్టు చింకి, మనం బాగా ఆడుకుందాం, ఇంకా మంచిగా మాట్లాడుకుందాం. ఇది చాలా మంచిది. మన పిల్లలు ముందుగానే ఫ్రెండ్స్ అయి ఉన్నారు. లేకపోతే నాకు మాంటీ గురించి చాలా చింతగా ఉండేది. పాత స్కూల్లో కూడా మా ఇంటికి పెద్దగా స్నేహితులు లేరు. వాడు ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉండేవాడు. గట్టు చింకేరు, నేను మీ ఇద్దరిని డిన్నర్కి పిలవాలనుకుంటున్నాను. మీరు వస్తారు కదా గట్టు చింకి? మేము తప్పకుండా వస్తాం మాంటీ. ఆ తర్వాత మాంటీ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. గట్టు చింకి డిన్నర్ కోసం ఎగ్జైటింగ్గా ఉంటారు. అమ్మా, మేం మాంటీ కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి కదా. మమ్మల్ని వాళ్ళు డిన్నర్కి పిలిచారు కదా. గట్టు సరిగ్గా చెప్పాడమ్మా. మీ ఇద్దరూ సరిగ్గా చెప్తున్నారు గట్టు చింకి. కానీ మాంటీ కోసం మనం ఏ గిఫ్ట్ తీసుకోవాలి?
గట్టు నీకు గుర్తుంది కదా, మోంటీ మనకి చెప్పాడు అతను మ్యాథ్స్ లో వీక్ అని. మనం అతని కోసం పుంతున్ కిడ్స్ వెబ్సైట్ లో అదే మ్యాథ్స్ యాక్టివిటీ గేమ్ కొనుక్కొస్తే ఎలా ఉంటుంది? దాని సహాయంతో అతను హాయిగా మ్యాథ్స్ నేర్చుకోగలడు. ఏమంటావు గట్టు? నువ్వు చాలా కరెక్ట్ ఐడియా చెప్పావు చింకీ. మనం అదే పంటోన్ కిడ్స్ వెబ్సైట్లో రేసింగ్ కార్డ్ మ్యాగ్నెటిక్ గేమ్ కూడా చూసాము. మనం దాన్ని కూడా ఆర్డర్ పెడదాం. అది మంటీ కోసం. నాకు తెలుసు అది వాడికి చాలా బాగా నచ్చుతుంది. గట్టు చింకి అమ్మ సహాయంతో రేసింగ్ కార్ ఇంకా మ్యాగ్నెటిక్ మ్యాథ్స్ గేమ్ ఆర్డర్ చేస్తారు. ఇంకా డిన్నర్ కోసం గట్టు చింకి వాళ్ళు తెప్పించిన ఆర్డర్ని గిఫ్ట్ ప్యాక్ చేస్తారు. డిన్నర్ తర్వాత వాళ్ళు మాంటీకి ఆ గిఫ్ట్ ఇస్తారు. మాంటీ చూడు, మేము నీకోసం ఎలాంటి గిఫ్ట్ తీసుకొచ్చాం. వావ్ గట్టు, ఏంటిది? తెరిచి చూడు మోంటీ, నాకు తెలిసి ఇది నీకు బాగా నచ్చుతుంది. మాంటీ ఆ గిఫ్ట్ తెరిచి చూస్తాడు. లోపల రేసింగ్ కార్ ఇంకా మ్యాథ్స్ కిట్ చూసి అతను ఆనందపడతాడు. వావ్, ఈ కార్ చాలా బాగుంది గట్టు చింకీ. ఇంకా ఈ మ్యాథ్స్ కిట్ ద్వారా నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వగలను. అరే, నీకిది గుర్తుందా? నాకు ఇది కావాలి అని. థ్యాంక్ యూ గట్టు చింకీ. మాంటీ, ఫ్రెండ్స్ చెప్పిన మాటలు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎప్పటికీ గుర్తుంటాయి. గట్టు చింకీ, ఈ రేసింగ్ కార్ గేమ్ చాలా మజాగా ఉంటుంది. పదండి, మనం ముగ్గురం కలిసి దీన్ని ఆడుకుందాము. గట్టు చింకి ఇంకా మాంటీ కలిసి బాగా ఆడుకుంటారు. ఇలా కొత్త పక్కింటి వాళ్లతో గట్టు చింకీల స్నేహం ఇలా కుదురుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.